చెక్ దాని మీద ఏదైతే టైమ్ పీరియడ్ ఉంటుందో, చెక్ ప్రెజెంట్ చేసిన తర్వాత ఎవరికైతే అప్పిచ్చారో ఆ వ్యక్తితో మాట్లాడతారు. అతను ప్రెజెంట్ చేసుకోండి అన్నారు. లేకపోతే అతను అందుబాటులో ఉండలేదు. అసలు అతను దొరకట్లేదు. రెస్పాన్స్ ప్రాపర్‌గా లేదు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు చెక్ ప్రెజెంట్ చేస్తారు. చెక్ ప్రెజెంట్ చేసినప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది. అంటే మీకు మెమో వస్తదనమాట. ఇది ఇన్‌సఫిషియంట్ ఫండ్ అని, అకౌంట్ క్లోజ్ అని ఈ రీజన్స్ తోటి వస్తుంది. ఇలా వచ్చినప్పటి నుంచి ఎంత కాలం లోపు చెక్ బౌన్స్ కేసు మనం ఫైల్ చేసుకోవాలి? అంటే యాక్చువల్‌గా చెక్ రిటర్న్ అయిన దగ్గర నుంచి, చెక్ బౌన్స్ అయిన దగ్గర నుంచి 30 డేస్ లోపు అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాలి. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత మనకి రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 15 డేస్‌లో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలి. అంటే టోటల్‌గా చెక్ బౌన్స్ అయిన దగ్గర నుంచి కేస్ ఫైల్ చేయడానికి 45 డేస్ ఉంటుంది. చెక్ నోటీస్ పంపించడానికి 30 డేస్ ప్లస్ ఫైలింగ్ ఆఫ్ ద కేస్ ఈజ్ 15 డేస్. సో, ఇది లీగల్ ప్రాసెస్. నెక్స్ట్ ఒకవేళ 30 డేస్ లోపు నోటీస్ పంపించడం కుదరట్లేదు. లేదా మీరు ఆ ప్రాసెస్ అంతా కాస్త ఇంకొకసారి ఛాన్స్ చూద్దాం. మీరు చెక్ ప్రెజెంట్ చేయగానే రిటర్న్ అవ్వగానే అతనికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు, నాకు ఇంకో 10 డేస్ టైమ్ ఇవ్వండి. ఇంకో 1 మంత్ టైమ్ ఇవ్వండి. 1 మంత్ తర్వాత నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను. మీరు చెక్ ప్రెజెంట్ చేసుకోండి అని చెప్పడం కుదురుతూ ఉంటుంది. అలా చెప్పినప్పుడు 1 మంత్ ఆగిపోతారు. మరి చెక్ ఇన్ టైమ్‌లో లీగల్ నోటీస్ పంపించాలి కదా! ఆ డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ చెక్ ప్రెజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటది. అలా 2, 3 సార్లు ప్రెజెంట్ చేస్తే మీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, టైం కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి అవకాశం మిగులుతుంది. లాస్ట్‌గా మీరు ఏ చెక్కు బౌన్స్ అయిన రిసిప్ట్ ఉంటుందో దాని నుంచి 30 డేస్ లోపు లీగల్ నోటీసు, 15 డేస్ లోపు ఫైలింగ్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మరి ఫైలింగ్ ఎక్కడ చేయాలి? ఒకప్పుడు జ్యూరిస్డిక్షన్స్ ఒక 5, 6 ఉండేవండి. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే చెక్కు అమౌంట్ ఎక్కడ మార్చుకున్నారు? అమౌంట్ ఎక్కడిచ్చారు? అప్పు ఎక్కడిచ్చారు అనే ప్లేస్‌ని వీళ్ళ బ్యాంకు, వాళ్ళ బ్యాంక్‌ని లేదా వీళ్ళ అడ్రెస్సు, వాళ్ళ అడ్రెస్‌ని పట్టి చెక్ బౌన్స్ కేసులు వేస్తూ ఉండేవాళ్ళం. అవి అమెండ్మెంట్స్ అయినియి తీసేస్తూ వచ్చారు. ఫైనల్‌గా చెక్ బౌన్స్ కేస్ ఫైల్ చేయాలంటే చెక్కు ప్రెజెంట్ ఎక్కడ చేస్తారో అంటే కంప్లెయినెంట్ యొక్క బ్యాంక్ ఏదైతే ఉంటదో ఆ జ్యూరిస్డిక్షన్‌లో మాత్రమే కేస్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్యూజ్డ్ వేరే స్టేట్‌లో ఉంటాడో, వేరే ఊళ్ళో ఉంటాడో కంప్లెయినెంట్ ఎళ్లి వాళ్ళ ఇంట్లో వేయడం జరగదు. అలాగే కంప్లెయినెంట్ కూడా ఉన్న ప్లేస్‌లో కాకుండా ఒక్కొక్కసారి వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్ళిపోతూ ఉంటారు అడ్రెస్‌లు చేంజ్ అయ్యి. సో, ఇలా రిపీటెడ్‌గా వెళ్ళటం అనేది కాస్త ఇబ్బందికరమైన విషయం కాబట్టి, ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ అతనికి బ్యాంక్ అకౌంట్ ఉంటే, కంప్లెయినెంట్ బెనిఫిటే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, చెక్కు అతను ఏ బ్యాంక్‌లో అయితే ప్రెజెంట్ చేస్తాడో, ఆ బ్యాంక్ జ్యూరిస్డిక్షన్‌లోనే కేస్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది సివిల్ కేసా? క్రిమినల్ కేసా? అంటే చెక్ బౌన్స్ కేసు క్రిమినల్ ప్రొసీడింగ్ అండి. క్రిమినల్ కేసు మాత్రమే. సివిల్ ప్రాసెస్ వేయాలి అంటే దానికి తగ్గట్టుగా ఒక బాండ్ పేపర్ గాని, లేకపోతే ఒక లెటర్ గాని, ఒక ప్రామిసరీ నోట్ గాని ఉంటే చెక్‌ని సపోర్ట్‌గా పెట్టుకొని సివిల్ కేస్ విడిగా వేస్తారు. ప్రామిసరీ నోట్ బేస్ తోటి లేదా బాండ్ పేపర్ బేస్ తోటి. ఓన్లీ చెక్కే ఉంటే కనుక అది క్రిమినల్ ప్రాసెస్.